శ్రీమాత్రే నమః. మేము పూజలప్పుడు ఒక 600 1000 మంది లోపైనా కూడా సొంతంగా అందరము ఫ్రెండ్స్ లాగా చక్కగా వంట చేసుకుంటాం. ఈ విధానంగా ఈరోజు ఒక 500-600 మందికి ఇది సాంబారు, కానీ నేను 100 మందికి మీకు మెజర్మెంట్ చెప్తున్నాను, కొలతలు చెప్తున్నాను. 100 మంది భోజనం చేయాలి అంటే 1 కేజీ పప్పు, 1 కేజీ పప్పు ఉడికించుకోవాలి. 1/2 కేజీ సాంబార్ పొడి, తర్వాత సాంబారు పొడి 1/2 కేజీ, చింతపండు 100 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు. ఒక 100 గ్రాములు అంటే ఒక్కొక్క ఉప్పులో తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది, అట్లా అడ్జస్ట్ చేసేసుకోండి. ముక్కలన్నీ మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మామూలుగా ఇదైతే 2 కేజీలు ముక్కలు, 2-3 కేజీల వరకు వేసుకున్నాం ముక్కలు. కేజీ ఆ లెక్కలో వేసాం మేము. అన్ని ముక్కలు వేసి ఇంతమంది సాంబారుకి కూడా ఫస్ట్ 100 గ్రాముల నూనె వేసాం, అంతకన్నా ఎక్కువ 100 గ్రాముల నూనె వేసి ఫస్ట్ పొయ్యికి పూజ చేసి, మేమంతా చాలా ప్రసాదం కదా, ప్రసాదం మాకు 100 గ్రాముల నూనె వేసేసి దాంట్లో కొంచెం పోపు సామాగ్రి జీలకర్ర అలాంటివి వేసేసుకొని ఈ ముక్కలన్నీ వేసేసి 1-2 నిమిషాలు ఉప్పు పసుపు వేసి అలా తిప్పేసేసి ఇంకా ఒక 2 లీటర్ల నీళ్లు పోసేసి వాటిని ఉడికించాం. బాగా ఉడికించాక కొంచెం పర్వాలేదు ఉడికింది అన్నంత అప్పుడు పప్పును కూడా మిక్సీకి ఏం పట్టే పని లేదు. పప్పు బాగా ఉడికించేసి 6-8 విజిల్స్ వచ్చినా పర్వాలేదు, బాగా మెత్తగా ఉడికిపోద్ది. వాటర్ 3 కన్నా ఎక్కువ పోస్తే ఎక్కువ ఉడుకుతుంది. బాగా పోసి మెత్తగా ఉడికాక దాన్ని కలిపేసి పోసేయాలి. ఇప్పుడు ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకుంటూ ఉండాలి, ఒక ఉప్పు తక్కువ ఎక్కువ. పోసాక ఈ చింతపండు పులుసు పిండేసుకొని పులిహార పులుసులాగా పిండేసి 70% ముక్కలన్నీ ఉడికిపోయాక సాంబార్ పొడి, ఈ చింతపండు, ఇప్పుడు బెల్లం వేస్తున్నాం. అంత బెల్లం ఒక 50 గ్రాముల కన్నా ఎక్కువ, 100 గ్రాముల కన్నా తక్కువ. 100 మందికి ఒక 50 గ్రాములు బెల్లం వేసేసుకోవచ్చు, ఇంకా వీలుంటే తగ్గినా పర్వాలే. వేసేసుకొని ఇంకా ఒక 4-5 తెరలు రావాలి. మొత్తం ఈ సాంబారు 2 గంటలు పడుతుంది. 500-600 మందికి సాంబార్ అయినా 2 గంటల కన్నా ఎక్కువ పట్టదు. అంతా ప్రాసెస్లో జరిగిపోద్ది, పెద్ద పని ఏమి ఉండదు. 100 మంది సాంబార్ అయితే గంట సేపట్లో అయిపోద్ది. అయితే పాత్రలన్నీ అనుకూలంగా ఉండాలి. ఇదిగోండి పప్పు అదంతా ఇలా ఒకళ్ళు మాత్రం స్టవ్ దగ్గరే ఉండాలి ఎప్పుడు కూడా. 1 by 1 వాళ్ళకి తెలిసినట్టు ఉండాలి, ఇది వేయండి ఇది వేయండి అంటే ఒకళ్ళు తీసుకెళ్ళి వేస్తూ ఉండాలి, ఇంకొకళ్ళు అందిస్తాలి. ఏదైనా కావాలంటే అవతలకి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వటం, వాటర్ అది చేతికి అట్లా ఇచ్చేవాళ్ళు ఉంటే చాలు. 4 మెంబర్స్ ఉంటే చాలు. 500 మెంబర్స్కి సాంబారు 2 hours పట్టదు, మొత్తం కలిపి 2 hours పట్టింది. ముక్కలు కట్ చేయటం దగ్గర నుంచి వెజిటబుల్స్, 2 సొరకాయలు, ఒక 2 కేజీలు టమాటాలు. ఇదేమో సాంబార్ పొడి డైరెక్ట్గా వేయకూడదు, వాటర్లో కలిపేసి వేస్తే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇట్లా మొత్తం తెరలటం అయిపోయినాక కొత్తిమీర, కొంచెం కొబ్బరి తురుము, ఇష్టమైన వాళ్ళు కొబ్బరి తురుము, కొత్తిమీర అంతా కట్ చేసి పెట్టుకొని దానిపైన వేసేసుకోవటం. చాలా టేస్ట్గా ఉంటుంది. కారం కూడా ఇందాక ఉప్పుతో పాటు వేసేసుకోవటమే. స్మెల్ చాలా బాగా వస్తుంది. మన ఈ సాంబార్ పొడి మన ఛానల్లో ఉంది, ఆ సాంబార్ పొడి వాడుకొని చేసే సాంబార్ ఇది. ఇట్లా 2 నిమిషాలు మరిగించాలి, పొంగకుండా చూసుకోవాలి. సాంబార్ ఎంత సాంబార్ అయినా కూడా తిప్పుతూనే ఉండాలి, అడుగంటకుండా. చిక్కగా వచ్చేసింది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు స్మెల్ చాలా తెలుస్తుంది దూరం నుంచి. ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకుంటా వేసుకోవాలి, కారం అయితే మ్యాక్సిమం అర్థమైపోతుంది. తెరలేసినాయి, 2-3 తెరలు అయిపోయినాయి. ఒక 1/2 గంట అట్లా వదిలేసేసి మగ్గిపోతుంది, అంతా బాగా ఉడికిపోయినాయి. ములక్కాయలు అన్నీ కూడా తెలుస్తుంది మనకి, చూస్తుంటేనే తెలిసిపోతుంది. వంట ప్రశాంతంగా నీట్గా చేసుకుంటే చాలా వరకు శుభ్రంగా చేసుకోవడం అలవాటు చేసుకుంటే సులువుగా అయిపోద్దని నా అభిప్రాయం వంటని. ముఖ్యంగా వంట చేసేవాళ్ళు స్నానం చేసి నమస్కారం చేసి మంత్రం చేసుకుంటా వంట చేస్తే అది ప్రసాదం అవుతుంది, ప్లస్ ప్రశాంతంగా ఉంటుంది తినేవాళ్ళకు కూడా. థ్యాంక్ యూ ఆల్.